నమస్కారం. మహాభారతం అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కాని ఈరోజు మనం చూడబోయే విశ్లేషణలో ఆ యుద్ధాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా కాకుండా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిన ఒక మహావీరుడి అంతరంగ ప్రయాణంగా చూడబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, మనకు ఎంతో ఇష్టమైన మన స్వంత బంధువులతో, విద్యాబుద్ధులు నేర్పిన గురువులతోనే ప్రాణాపాయకరమైన యుద్ధం చేయాల్సి వస్తే పరిస్థితిలా ఉంటుంది? ఖచ్చితంగా మనస్సు మొద్దుబారిపోతుంది కదా. కురుక్షేత్ర రణరంగంలో మహావీరుడైన అర్జునుడు సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా ఉన్న సైన్యంలో తన వాళ్లను చూసి తీవ్రమైన అయోమయానికి, విషాదానికి గురయ్యాడు. శారీరకంగా ఎంతటి బలవంతుడైనా సరే, మానసికంగా అతను ఎంతటి పక్షవాతానికి గురయ్యాడో, ఒక యోధుడిగా తన విధి నిర్వహణలో ఎలా నిస్సహాయుడయ్యాడో ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. బయట బాణాలు, కత్తులతో జరుగుతున్న ఆ భయంకరమైన కురుక్షేత్ర యుద్ధం కన్నా అర్జునుడి మనసులో జరుగుతున్న ఆ అంతర్గత పోరాటమే ఇక్కడ అసలైన యుద్ధం. ఆ దుఃఖం, ఆ గందరగోళం అతన్ని లోపలి నుంచి తీవ్రంగా గాయపరుస్తోంది. ఇక్కడ మనం రెండు పూర్తి భిన్నమైన పరిస్థితులను చూస్తాం. ఒకమైపు చూస్తేనేమో రాబోయే మారణహోమం గురించి తలుచుకుని విపరీతమైన దుఃఖంతో, గందరగోళంతో స్తంభించిపోయిన అర్జునుడు కనిపిస్తాడు. కాని దానికి పూర్తి విరుద్ధంగా మరోవైపు ఏమాత్రం చలించని ప్రశాంతతతో ఉన్న శ్రీకృష్ణుడు కనిపిస్తాడు. అర్జునుడి అస్తవ్యస్త స్థితికి, శ్రీకృష్ణుడి స్థిరమైన జ్ఞానంతో కూడిన ఉనికికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసం చాలా అద్భుతమైనది. సరిగ్గా ఈ క్లిష్ట సమయంలోనే జీవితం గురించి, కర్తవ్యం గురించి మార్గనిర్దేశం చేసే ఒక ఆదర్శ గురువుగా కృష్ణుడు మనకు ఇక్కడ కనిపిస్తాడు. మరి అజ్ఞానపు చీకటిలో కొట్టుమిట్టాడుతున్న విద్యార్థికి వెలుగు చూపించడానికి ఒక విజ్ఞుడైన గురువు అడుగుపెట్టాల్సిన సరైన సమయం ఇదే కదా. శ్రీకృష్ణుడు సరిగ్గా ఆ ఆదర్శవంతమైన గురువు పాత్రనే తీసుకుని అర్జునుడిని ఆ అయోమయ స్థితినుంచి బయటకు తీసుకురావడానికి ఇక్కడే తన ప్రయత్నాన్ని మొదలుపెడతాడు. ఇందులో భాగంగా కృష్ణుడి మొదటి, అలాగే అత్యంత ప్రధానమైన బోధన ధర్మం. ధర్మమనగానే మనలో చాలామంది ఏదో మతపరమైన ఆచారమని పొరబడుతుంటారు. కాని వాస్తవానికి ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని అత్యంత నిజాయితీగా, బాధ్యతాయుతంగా నిర్వర్తించడమే అసలైన ధర్మం. పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా సరే మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పెట్టకూడదని ఈ బోధన చాలా బలంగా నొక్కి చెబుతుంది. కానీ ఒక సందేహం రావచ్చు. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో ఆ ఫలితాల గురించిన ఆలోచనలతో మనస్సుపై భారం పడకుండా చూసుకోవడం ఎలా? దానికి సమాధానమే కృష్ణుడి తదుపరి బోధన. ఇక్కడే మనకు నిష్కామ కర్మ అనే అత్యంత కీలకమైన సిద్ధాంతం పరిచయమవుతుంది. దీని అర్థం చాలా సరళమైనది. ఒక వ్యక్తి తన పనిని తను పూర్తి నిశ్చయంతో చెయ్యాలి, కాని ఆ పని వల్ల వచ్చే ఫలితం పట్ల ఎలాంటి వ్యామోహం లేదా అంచనాలు పెట్టుకోకూడదు. ఆలోచించండి, ఫలితం ఏమవుతుందో అని అతిగా ఆలోచిస్తే మనం చెయ్యాల్సిన పనిని ఏకాగ్రతతో చెయ్యలేం కదా. అందుకే ఫలితంపై కాకుండా పనిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టాలని ఇది స్పష్టంగా చెబుతోంది. ఒక పనిని ఎలాంటి మానసిక భారం లేకుండా చేయడానికి ఇదొక్కటే సరైన మార్గం. ఆ తరువాత శ్రీకృష్ణుడు అర్జునుడి ఆలోచనా విధానంలోనే ఒక పెను మార్పును తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ యుద్ధభూమిలో అర్జునుడిని ఆవహించిన మరణ భయాన్ని, తన ఆత్మీయులను కోల్పోతామనే భయంకరమైన బాధను పోగొట్టడానికి ఒక అత్యున్నత సత్యాన్ని బోధిస్తాడు. ఆ సత్యం ఏమిటంటే, ఒకవైపు ఈ భౌతిక శరీరముంది, అది ఎప్పటికైనా నశించిపోయేదే. ఈ భూమిమీద అది కేవలం తాత్కాలికం మాత్రమే. కాని దానికి పూర్తి విరుద్ధంగా మరోవైపు ఆత్మ ఉంది. ఆత్మ శాశ్వతమైనది, దానికి ఎప్పటికీ నాశనం లేదు. ప్రాపంచికమైన ఈ జనన మరణాలు ఆత్మను ఏమీ చెయ్యలేవనే ఈ సత్యం అర్జునుడి శోకానికి ఉన్న మూల కారణాన్ని వేళ్లతో సహా పెకిలించివేస్తుంది. అయితే ప్రాణాలు పోయే ఈ భయంకరమైన పోరాట సమయంలో మనస్సును స్థిరంగా ఉంచుకోవడానికి కేవలం ఈ ఒక్క జ్ఞానం మాత్రమే సరిపోదు కదా. ప్రపంచంలో ఇలాంటి అల్లకల్లోలం చెలరేగుతున్నప్పుడు అచంచలమైన విశ్వాసం, అలాగే భక్తి అనేవి మన ఆత్మకు ఒక లంగర్లాగా పనిచేస్తాయి. ఇవే కష్టకాలంలో మనం పడిపోకుండా నిలబెట్టే బలమైన పునాదులని కృష్ణుడు వివరిస్తాడు.
మరి ఈ దుఃఖం, గందరగోళం మనల్ని పూర్తిగా ముంచెత్తుతున్న సమయంలో ఆచరణాత్మకంగా మన మనస్సును ఎలా నియంత్రించుకోవాలో కూడా కృష్ణుడు స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తాడు. మనస్సును ఎలా అదుపులో పెట్టుకోవాలో ఇక్కడ ఒక స్పష్టమైన విధానం కనిపిస్తుంది. మొదటగా ధ్యానం సాధన చేయడం, దాని ద్వారా నెమ్మదిగా అంతర్గత శాంతిని పొందడం, ఆ తర్వాత బయట ఎటువంటి పరిస్థితులున్నా సరే ఏమాత్రం చలించని ఒక స్థిరమైన మనస్సును సాధించడం. రాబోయే ఆ మహాసంగ్రామాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడికి ఈ మానసిక స్థిరత్వం అత్యంత అవసరం కదా. మరొక విజ్ఞుడైన గురువు చేసిన ఈ లోతైన బోధనలు ఒక విద్యార్థి అంతర్గత స్థితిని ఎలా పూర్తిగా మార్చివేశాయో ఇప్పుడు మనం చూడబోతున్నాం. గమనించండి, మొదట్లో ఎటూ తేల్చుకోలేని గందరగోళంతో ఏమీ చెయ్యలేని స్తంభించిపోయిన స్థితిలో ఉన్న అర్జునుడు ఇప్పుడు సంపూర్ణమైన మానసిక స్పష్టతతో ఉన్నాడు. తన దుఃఖాన్ని జయించి, తన ధైర్యాన్ని పూర్తిగా తిరిగి కూడదీసుకొని, చివరకు తన ధర్మాన్ని నెరవేర్చడానికి ఆ రణరంగంలో అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఆ గురువు, విద్యార్థి మధ్య జరిగిన అద్భుతమైన అంతరంగ ప్రయాణం ఇక్కడితో పరిపూర్ణమవుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న మనం వేసుకుందాం. ఆత్మ శాశ్వతమైనది, అలాగే మన కర్తవ్యం మాత్రమే మన నిజమైన సంపద అయినప్పుడు కేవలం భయం వల్ల మనం మన జీవితంలో ఏ యుద్ధాలను తప్పించుకుని తిరుగుతున్నాం? అర్జునుడి సంకల్పం వేల సంవత్సరాల నాటిదే కావచ్చు, కాని నిత్యం మన దైనందిన జీవితంలో ఎదుర్కొనే భయాలకు, మనం దాటవేస్తున్న బాధ్యతలకు ఇది అద్దం పడుతుంది కదా. ఆలోచించండి. ఈ ప్రశ్నను మనందరి అంతరంగానికి వదిలేస్తూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మరింత ఆసక్తికరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం.